మా ఇంట్లో ఏదైనా గుడ్ న్యూస్ అయినా, పండగ అయినా ఫస్ట్ చేసేది పూసల ప్రసాదమే. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు కూడా. సో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ఇత్తడి కడాయి తీసుకోండి. ఇత్తడి దాంట్లో చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. దాంట్లో నెయ్యి వేసి రవ్వ వేసుకొని మంచిగా వాసన వచ్చే వరకు వేపుకోవాలి. కరెక్ట్గా వేగితే ఇంకా టేస్టీగా ఉంటుంది. కానీ మాడకుండా చూసుకోవాలి. చూసారు కదా, వేగాక ఇలా పేరులో ఉన్నట్టు పూసలు పూసలుగా ఉంటుంది రవ్వ. రవ్వ రెడీ అయ్యాక దాంట్లో పంచదార కలిపి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే కడాయిలో ఒక గ్లాస్ పాలు, ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని మరిగించాలి. ఈలోపు వేరే కడాయిలో కొంచెం నెయ్యి వేసి యాలకులు వేపుకొని బాగా వేగాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరిగిన పాలలో రవ్వ, పంచదార మిక్చర్ వేసుకోవాలి. వేస్తూ కలపాలి, లేకపోతే ఉండలు కట్టేస్తాయి. బాగా కలిపి దగ్గర పడే వరకు ఉంచాలి. తర్వాత నెయ్యి యాడ్ చేసి మిక్స్ చేయండి. ఒక స్పెషల్ టిప్: యాలకుల్ని కొంచెం పంచదారతో కలిపి మిక్సర్లో పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే స్వీట్స్కి యూజ్ అవుతుంది. చాలా రోజులు ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్లు నెయ్యిలో వేపుకొని ప్రసాదంలో కలిపి ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. అంతే, చాలా ఈజీ అండ్ సూపర్ టేస్టీ పూసల ప్రసాదం రెడీ అయిపోతుంది. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో చెప్పండి.